హలో నమస్తే, నేను అశోక్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరు పదే పదే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వినిపిస్తూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే గెలిచారు. ఆ ఒక్క అసెంబ్లీ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేశారని 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, 175 నియోజకవర్గాల్లో పొత్తులతో వెళ్ళారు. అక్కడ చాలా కేడర్ మొత్తం లాస్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఇన్ని మిస్టేక్స్ చేసిన తర్వాత కూడా 2024 ఎన్నికల్లో ఆయన ఏమి తెలుసుకున్నారు? 2024 ఎన్నికల్లో ఆయన కేడర్ని ఎలా సమన్వయం చేశారు? 2024 ఎన్నికల్లో అభ్యర్థిని ఎలా వడపోశారు? 24 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు 24 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నారని చెప్పేసి చాలామంది ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. చాలామంది పవన్ కళ్యాణ్ సీట్ షేరింగ్ విషయంలో తప్పు చేశారు. చాలామంది పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ విషయంలో తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. వీటన్నిటికీ నిన్న పవన్ కళ్యాణ్ పటాపంచలు చేస్తూ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వచ్చారు. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఒక సభని చూస్తే ఎవరికైనా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ మాటలు వింటే ఎవరికైనా జనసేన పార్టీ ఎందుకు 24 స్థానాల్లోనే పోటీ చేస్తుందని చెప్పేసి కూడా అర్థమైపోయింది. ఆయన క్లియర్గా ఉన్నారు, మీరే క్లియర్గా ఉండాలి. ఆయన క్లియర్గా ఉన్నారు, మీరే క్లియర్గా అర్థం చేసుకొని జనసేన పార్టీకి ఓట్లు వేయాలా లేదని డిసైడ్ చేయాలి. ఆయన క్లియర్గా ఉన్నారు, 24 స్థానాల్లోనే నేను పోటీ చేస్తాను, 24 స్థానాల్లో నన్ను గెలిపించండి అని చెప్పేసి మీకు చెప్తున్నారు. ఆ 24 స్థానాల్లో మీరు ఆయన గెలిపిస్తారా లేదని చెప్పేసి మీరు డిసైడ్ చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం విన్నప్పుడు క్లారిటీగా కొన్ని అంశాలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పింది క్లారిటీగా, నేను 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు నాకు కేడర్ లేదు. పాయింట్ 1. 175 నియోజకవర్గాల్లో నాకు నాయకులు లేరు. పాయింట్ 2. మూడో పాయింట్, 175 నియోజకవర్గాల్లో నాకు పార్టీని నడపడానికి, పార్టీ అభ్యర్థులు పోటీ చేయించడానికి డబ్బు లేదు. ఈ 3 ప్రస్తావనల్ని ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఈ 3 మెయిన్. రాజకీయాలు నడపాలంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరం అని 2019 ఎన్నికల్లో ఆయన ఏవైతే చెప్పారో వాటిని కూడా ఖండించేసి, రాజకీయాల్లో డబ్బు లేకపోతే మనం ఏం చేయలేం, ఎంత పెద్ద నటుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, రాజకీయాల్ని ఎంత అవపోసన పెట్టిన మనిషి అయినా సరే డబ్బు లేకుండా రాజకీయాల్లో గెలవడని చెప్పేసి నిరూపించారని చెప్పేసి 2019 ఎన్నికలే సాక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు, ఇదే నా సామర్థ్యం, 24 స్థానాల్లో పోటీ చేయడమే నా సామర్థ్యం, 24 స్థానాల్లో గెలిపించండి. అది కూడా పవర్ షేరింగ్ అంశం నిన్న ఎక్కడా మాట్లాడలేదు. ఆయన దాదాపు 38 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. ఆ 38 నిమిషాల పాటు టీడీపీ జనసేన కూటమి గెలవాలి, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు గెలవాలి, జనసేన పార్టీ 24 మంది అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. కానీ 24 స్థానాల్లో నన్ను గెలిపిస్తే, నా అభ్యర్థులను గెలిపిస్తే, నా పార్టీని గెలిపిస్తే, 3 పార్లమెంటు స్థానాల్లో ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మనం ఆ 24 స్థానాల్లో గెలిచిన స్థాయిని చూపించి మనం పవర్ షేరింగ్ అంశాన్ని అడగొచ్చు అని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఆ 24 స్థానాలు ఏదైతే కర్ణాటకలో కుమారస్వామి ఆయన గెలిచినటువంటి స్థానాలతో సీఎం అవ్వలేదా? అలాంటి ఈక్వేషన్స్ ఎందుకు ఏపీలో పనిచేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు? అలాంటి ఈక్వేషన్స్ చాలా ఇప్పుడు మనం చూస్తుంది మన సరిహద్దులో ఉన్నటువంటి కర్ణాటక కానీ దేశవ్యాప్తంగా చాలా జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్రను చూస్తూ వచ్చాము, అక్కడ ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి అప్పుడు ఎలా ఉందో చూసాము. అప్పుడు కూటమిగా వాళ్ళందరూ కలిసి పోటీ చేశారు, ఆయన సీఎం చేశారు. సో ఇలాంటి నిర్ణయాలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మిస్ మ్యాచ్ అయిపోయారు. ఆయన క్యాడర్ని డౌన్ఫాల్ చేస్తూ వచ్చారు. ఆ పార్టీలోనే చాలామంది కీలక నేతలు పవన్ కళ్యాణ్ గారు 40 సీట్లు తీసుకుంటే బాగుండేదండి, పవర్ షేరింగ్ అంశాన్ని తీసుకోవడానికి కూడా మనకు ఒక ప్రస్తావన ఉండేది, మనకు ఒక స్కోప్ ఉండేది. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారు, సార్ మీరు 80 స్థానాలు తీసుకుంటే బాగుండేది, ఖచ్చితంగా మేము మీకు మద్దతు ఇద్దామనుకుంటున్నాను, ఖచ్చితంగా మీకోసం పని చేద్దామనుకుంటున్నాను, మీరు 80 స్థానాలు తీసుకుంటే కనీసం ఒక 40-45 గెలిచేవాళ్ళు, ఆ 45లో గెలిస్తే మనం 2 సంవత్సరాల సీఎం పదవిని ఆశించే వాళ్ళమని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు చెప్తున్నారు. హరిరామజోగయ్య గారు సుదీర్ఘ కాలం పాటు జనసేన పార్టీ నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కాపుల కోసం ఆయన పోటీ, అసలు ఆయన పడినన్ని కష్టాలు ఎవరు పడి ఉంటారు? ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, హరిరామజోగయ్య గారు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీకి ఏదైతే చిరంజీవి గారు చేసినటువంటి తప్పుని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం ఒక పార్టీని స్థాపించారు, కాపుల కోసం ఆయన పనిచేస్తారు, కాపులను ఆయన అభివృద్ధిలోకి తీసుకొస్తారు, కాపులకు న్యాయం చేస్తారని చెప్పేసి భావించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన్నే ప్రశ్నించే స్థితికి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు? మీరు నా సిద్ధాంతం, మీకు నేను నచ్చితే, నా సిద్ధాంతాలు నచ్చితే, నా పార్టీ నిర్ణయాలు నచ్చితే, నా పార్టీ విధి విధానాలు నచ్చితే వీటన్నిటికీ సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నా 24 మంది అభ్యర్థులకు సపోర్ట్ చేయండి, వాళ్ళని గెలిపించండి. అంతేకాని ఇక్కడ ప్రస్తావనలు పవర్ షేరింగ్లు కాదు, ఇక్కడ ప్రస్తావనలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు కాదు, ఇక్కడ ప్రస్తావన అంతా ఏపీ భవిష్యత్తు,
ఏపీ భవిష్యత్తు సరే సార్, ఇప్పుడు మన పార్టీ భవిష్యత్తు ఏంటి? పార్టీని నమ్ముకున్న కేడర్ భవిష్యత్తు ఏంటి? 2019 ఎన్నికల్లో 6% ఓట్లు వచ్చాయి, ఇప్పుడు అది 15% వెళ్ళిందని చెప్పేసి ఆశిస్తున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏంటి? పార్టీ కోసం, పార్టీని నడిపించడం కోసం దాదాపు 175 నియోజకవర్గాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి కేడర్ని ఏర్పాటు చేసుకొని పోటీ చేద్దామని నమ్మకంతో బయటకు వచ్చిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? సో వాళ్ళందరికీ మీరు డైరెక్ట్గానే చెప్తూ వస్తున్నారు, నేను సీట్లు ఇవ్వలేదు, వాళ్ళకి వేరే విధంగా న్యాయం చేస్తానని చెప్పేసి. పార్టీని ముందు పవర్లోకి తీసుకురావడం ఎలా? ఆ ఈక్వేషన్స్ ఏంటి? 24 స్థానాల్లో మీరు పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు 24 స్థానాల్లో మాత్రమే గ్లాసు గుర్తుంటుంది, మిగతా నియోజకవర్గాల్లో గ్లాసు గుర్తుండదు. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ మొత్తం టీడీపీకి వెళ్తుందా? ఆ ఓట్లు మొత్తం టీడీపీ పార్టీకి పడతాయా? లేదు. 24 స్థానాల్లో జనసేన పార్టీ గుర్తుంటుంది, అక్కడ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు అనుకున్నాం. మరి టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం జనసేన పార్టీకి టర్న్ అవుతుందా? ఆ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏ పార్లమెంటు స్థానాల కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ మొత్తం జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుందా? ముఖ్యంగా మీకు పవర్ ఉన్నటువంటి జనసేన పార్టీకి పవర్ ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఎంతవరకు క్యాడర్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది? ఉభయ గోదావరి జిల్లాలో ఎంతవరకు క్యాడర్ జనసేన క్యాడర్ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది? టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే టీడీపీ నేతలందరూ ఇప్పుడు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా? 2019 ఎన్నికల్లో మీ మీద ఎలాగైతే విమర్శలు చేస్తూ ఎన్ని కామెంట్ చేసినా పవన్ కళ్యాణ్ని మాకు వద్దు, పవన్ కళ్యాణ్ వల్లే మేము ఓడిపోయాము, పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఓడించారని చెప్పేసి ఎంతోమంది వ్యాఖ్యానిస్తూ వస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు మళ్ళీ టీడీపీతో కలిసి పోటీ చేసినటువంటి తరుణంలో ఎందుకు ఆ క్యాడర్ని, ఆ స్ట్రెంగ్త్ని ఆ లాస్ అవ్వాల్సి వచ్చింది అనేది జనసేన కార్యకర్తలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో, ఇది నేను చెప్తున్న రిపోర్ట్ కాదు, ఖచ్చితంగా 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ మీ రిపోర్ట్ అంతా చూడండి. 175 నియోజకవర్గాల్లో 60 నుంచి 65 మంది టీడీపీ అభ్యర్థులను జనసేన పార్టీ అభ్యర్థులు ఓడించారు. 60 నుంచి 65 మంది, దాదాపు మీకు 15కు పైగా నియోజకవర్గాల్లో 25,000 నుంచి 35,000కు పైగా ఓట్లు వచ్చాయి. 15,000కు పైగా ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు దాదాపు 20 ఉన్నాయి. అంటే 65 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి క్యాడర్ ఎక్కువ ఉంది, జనసేన పార్టీకి బలం ఉంది. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లోనే ఆ 20,000 ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు 40,000కి టర్న్ అవ్వా? ఒకవేళ 40,000కి టర్న్ అయినప్పుడు అక్కడ టీడీపీ క్యాడర్ సపోర్ట్ తీసుకుంటే 60 నుంచి 70,000కి వెళ్ళదా? సో ఇవన్నీ మనం నోట్ల లెక్కన మనం చెప్తూ ఉన్నప్పటికీ కూడా క్యాడర్ చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీటన్నిటిని మనం చెప్పినట్టు యాజ్ టీజ్గా జరుగుతుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా ఒక ఎడ్జ్ మాత్రం ఉంది. ఇక్కడ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు, ఇక్కడ ప్రజలు వేరే వైపు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 14 సంవత్సరాలుగా చూస్తూ వచ్చారు. ఆయన 14 సంవత్సరాల సుదీర్ఘ ముఖ్యమంత్రి చరిత్రలో ఆయన చేసిన పనులను కూడా చూస్తూ వచ్చారు. మీరే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు విమర్శించారు, మీరే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. వీళ్ళిద్దరు పాలన చూసినప్పుడు కూడా జగన్ పాలన అవినీతి, జగన్ తప్పు చేశాడు, జగన్ అవినీతి చేశారని చెప్పేసి మీరే విమర్శిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తప్పు చేశారు, లోకేష్ తప్పు చేశారని చెప్పేసి మీరే విమర్శిస్తూ వచ్చారు. సో వీటన్నింటినీ కంపేర్ చేస్తూ కూడా జనాలు మీ వైపు టర్న్ అయినప్పుడు, కానీ మీరు ఎందుకు టీడీపీ వైపు టర్న్ తీసుకున్నారు? టీడీపీ వైపు వెళ్తున్నప్పుడు జనసేన పార్టీ క్యాడర్ ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేంత వ్యక్తులం కాదు, కానీ ఆయన ఆలోచించే ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిన్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా జన సైనికులకి, జనసేన పార్టీకి, జనసేన వీర మహిళలకి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరికీ క్లియర్గా చెప్పేశారు, నేను పోటీ చేసేది 24 స్థానాల్లోనే, నా సామర్థ్యం ఇదే. 24 స్థానాల్లో నన్ను గెలిపిస్తే మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల్లో ఆ 24 స్థానాల్లో ఒక 50 స్థానాలు 60 స్థానాలు పొత్తులో భాగంగా మళ్ళీ నేను తీసుకుంటాను. అంతేకాని వ్యక్తిగతంగా అంటే ఒంటరిగా నేను పోటీ చేసి క్యాడర్ని నిలుపుకునే శక్తి, సామర్థ్యం నా దగ్గర ఇప్పుడు లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ గారు తప్పు కూడా కాదు, ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ అలాంటిది. 2 నియోజకవర్గాలు ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడించారు. ఆయన క్యాడర్ ఎక్కడా పనిచేయలేదు. దాదాపు 15 నుంచి 18 మంది పాపం ఓట్లు తెచ్చుకున్నప్పటికి కూడా వాళ్ళు సరిగా ఆర్థిక బలం, అంగబలం లేక వాళ్ళు ఓడిపోయిన పరిస్థితిని చూస్తూ వచ్చాం. సో ఆ స్కోప్ వల్లే 2019 ఎన్నికలు మెయిన్ మెజార్టీలు తీసుకొని వాటిని కన్సల్టేషన్లోకి తీసుకొని నేను 2024లో సీట్లు తీసుకున్నాను, ఆ 2024లో పోటీ చేసినటువంటి సీట్లు ఇవే అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఏం కనిపిస్తుందంటే, కాపులకు సంబంధించి 2019 ఎన్నికల్లో కొంత ఓట్ షేరు వైసీపీకి టర్న్ అయినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి పనిచేస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో, పనిచేసినప్పుడు కూడా చాలామంది కాపులు జనసేన పార్టీ వైపే ఉన్నారు, చాలామంది కాపులు పవన్ కళ్యాణ్ కోసం పనిచేద్దామని ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి పవర్ షేరింగ్ అంశం పక్కన పెట్టేశారు. పవర్ షేరింగ్ అంశం లేదని చెప్పేసి డిసైడ్ చేసేశారు. పవర్ షేరింగ్ లేదు, ఇక్కడ పోటీ చేసేది 24 అసెంబ్లీ స్థానాలే. సో 24 అసెంబ్లీ స్థానాలు మినహా మిగతా క్యాడర్ అంతా ఎక్కడ ఉంటుంది?
మిగతా ఓట్ బ్యాంక్ మొత్తం ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది, జనసేన పార్టీకి ఎంతవరకు వెళ్తుంది, జనసేన పార్టీకి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఇది వైసీపీకే మళ్ళీ తిరిగి ఆల్టర్నేటివ్ అవకాశం ఉంటుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని సుదీర్ఘంగా చూస్తూ వచ్చారు కాపు సామాజిక వర్గం. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పనవసరం లేదు, కాపులకి కమ్మ సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో ఆ ఉన్నటువంటి రాయితీ ఆ ఉన్నటువంటి విభేదాలను మనం ఖచ్చితంగా చూస్తున్నాం, నేతల మధ్య కానివ్వండి, ఆ సామాజిక వర్గం పరంగా కానివ్వండి. సో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ని ఎటు టర్న్ చేసే అవకాశం ఉంటుంది? మళ్ళీ 2019 ఎన్నికల్లో జరిగినట్టు వైసీపీకే టర్న్ అవుతుందా? ఒకవేళ వైసీపీకి టర్న్ అయితే అది ఎంతవరకు మేరా ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది? జనసేన పార్టీ ఎక్కువ గ్రాప్ చేసుకున్నాను అనుకున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పోటీ చేస్తుందే తక్కువ స్థానాలు, 24 స్థానాల్లో. ఆ ఉభయ గోదావరి జిల్లాలో తీసుకుంటే 10-12 స్థానాలు తీసుకోబోతున్నారు. ఆ ఉభయ గోదావరి జిల్లాలో నుండి 12 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మిగతా ఉన్నటువంటి 20-22 నియోజకవర్గాల్లో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఎటు వెళ్తుంది? కోస్తాంధ్రకు సంబంధించి విశాఖపట్నం కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, గతంలో కూడా వాళ్ళకి 4-5 నియోజకవర్గాల్లో మంచి బలమైన పట్టు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది? టీడీపీకి, ఎందుకంటే అక్కడ గ్లాసు గుర్తుని చూసి ఎవరైనా జన సైనికులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఓటేస్తారు, కానీ గ్లాసు గుర్తు లేని చోట టీడీపీ పార్టీకి సైకిల్ గుర్తుకి ఎలా ఓటు వేస్తారు? ఆ ఓటు వేసే అవకాశం ఉంటుందా? అక్కడ ఆ ఎడ్జ్ ఉంటుందా? ఆ స్కోప్ ఉంటుందా? సో వీటన్నిటినీ సుదీర్ఘంగా పరిశీలిస్తూ వస్తుంటే కొంత నిన్న జరిగినటువంటి నిర్ణయాలు కానివ్వండి, నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి అన్నీ చూసుకుంటే కాపులు కూడా కొంత టర్న్అవుట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కాపులంతా కూడా మళ్ళీ వైసీపీకి ఎలాగైతే 2019 ఎన్నికల్లో స్కోప్ ఇచ్చారో, వాళ్ళకి అవకాశం ఇచ్చారో, అలాంటి అవకాశం మళ్ళీ కనిపిస్తుందని చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు జన సైనికులు మరి పాటిస్తారా? ఆయన ఆశించినట్టు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సపోర్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. 45 రోజుల సమయం ఉంది ఎన్నికలకి. ఈ 45 రోజుల్లో ఇంకా ఎలాంటి పెనుమార్పులు వస్తాయి, రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అనేది కూడా చూడాల్సి ఉంది.